చదువుకున్న వర్గాన్ని ఏర్పాటు చేసిండు. అంటే చదువుకున్న వర్గాన్ని, చదువులేని శ్రామిక వర్గాన్ని రెండింటినీ ఒకే వర్గంలో పంపి మీ బాధ్యతే మీ సోదరులందరినీ పైకి తేవాల్సిందని, మీ బిడ్డలే వాళ్ళు, మనవాళ్లే, ఆ ప్రజలు నువ్వే తేవాలా అని చదువుకున్న వ్యక్తుల మీద బాధ్యత పెట్టిండు అంబేద్కర్. ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ చదువుకున్నోడే నీ శత్రువు. అంతే. ఒకసారి నువ్వు ఊర్లో ఉన్న భూస్వామి కాదు, ఊర్లో ఉన్న అగ్రకుల భూస్వామి కాదు, అంబానీ కాదు, గుజరాత్ మార్వాడీలు కాదు, ఈ దేశాన్ని అగ్రవర్ణాలు కాదు శత్రువు. నీ గూడెంలో నీ కాలనీలో ఉన్న ఒక మాదిగ టీచరో, ఒక మాదిగ అటెండరో, ఒక మాదిగ చిన్న ఎంప్లాయో, ఈ ఎంప్లాయే నీ శత్రువు. అవి ఆయన ఇంటి మీదకి పోయి నిప్పి పెట్టండి అని చెప్తుంది. ఇప్పుడు అదే ఈ ఉన్నతి. అయితే ఇక్కడ మేము కోరుతున్నది ఏంటంటే, అయ్యా అంబేద్కర్ ఆశించింది ఇది కాబట్టి చదువుకున్న విద్యావంతులైన ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇట్లా చిచ్చు పెడుతుంది ఈ ప్రభుత్వం. సరే మీ చేతనైనంత చేస్తున్నారు, దాన్ని మరింత పెంచండి. ఇంకా మీ కింద వర్గాల్ని రాజ్యాధికారంలోకి తీసుకురావడానికి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలంతా చదువుకున్న వర్గాలు ఏదైతే ఫూలే అంబేద్కర్లు ఏదైతే బుద్ధిజీవుల వర్గాన్ని మన జాతుల్లో తయారు చేశారో, మీరు ఇంకొంత బాధ్యత మీద వేసుకొని మీ కింద ఉన్న అణగారిన వర్గాలని రాజ్యంలో తీసుకురావడానికి మీరు పనిచేయండి. మీరు పనిచేయడంలో కొంత తేడా ఉన్నా, లేదా మీ అనుబంధంలో కొంత తేడా ఉన్నా వీళ్ళు వచ్చి చిచ్చు పెడతారు క్రిమిలేయర్ అనే పేరుతో. కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము కోరేది ఏంటంటే, కారంచేడు, చుండూరు అనేక దళిత ఉద్యమాల సందర్భంలో, దళితుల మీద దాడులు జరిగిన సందర్భంలో, దళితుల విముక్తి కోసం బహుజన ఉద్యమం కాన్షిరామ్ వచ్చినప్పుడు మాలా మాదిగలు అందరూ కలిసి ఒక పెద్ద ఉద్యమం చేసి రాజ్యాన్ని తీసుకొచ్చే అంత ఉద్యమం జరిగింది 94 ప్రాంతాల్లో. అలాంటి ఉద్యమం మళ్ళీ రావాలంటే ఈ వర్గీకరణ సమస్యని త్వరగా మనం పరిష్కరించుకోవాలి. సరే, ఏదో ఒక డైరెక్షన్ అయితే వచ్చింది, పరిష్కారం దొరికినట్టుగా డైరెక్షన్ వచ్చింది. ఈ డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్టు ధిక్కరణ కాదు, కానీ చేసుకునే అవకాశం అయితే ఉందిగా. చెయ్యకపోతే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కాదు, అది అధికారం కాదు, ధిక్కరణ కాదు, కానీ చేసుకునే అవకాశం మాత్రం ఉంది కదా. చేయాలనుకునే వాళ్ళకి ఏదో అవకాశం ఉంది. అందుకని ఈ వేదిక నుంచి నేనేం కోరుతున్నా అంటే, పెద్దలు మాల వర్గంలో మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం అందరికీ దళితులకి నాయకులే అయినప్పటికీ ఆయా వర్గాల్లో ఉన్నటువంటి కాగి మాధవరావు గారు పెద్ద మనిషి, పెద్ద ఆయన అంటే అందరికీ గౌరవం. కాగి మాధవరావు గారు కావచ్చు, ఆకునూరి మురళీ గారు కావచ్చు, డాక్టర్ గోపీనాథ్ కావచ్చు, నిమ్మ నారాయణ గారు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద జడ్జి గారు వారు వాళ్ళంతా బయలుదేరి అయ్యా జనాభా ప్రాతిపదికన తెలంగాణలో మరి మాదిగలు 70% ప్రజలు ఉన్నారు, 10% మాదిగలకి రిజర్వేషన్ కావాల్సిందే, అది మ్యాండేట్. అంటే అది తప్పదు, అంత జనాభా ఉన్నారు. మేము జనాభా లేని లెక్కలు కాదు. ఒక 10% మాదిగలకి, ఒక 4% మాలలకి, 1% మాలా మాదిగలలో ఉండేటువంటి అనుబంధ కులాలు ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి. ఆ ఉపకులాలకు 1%, ఎందుకంటే వాళ్ళు బిలో 5 lakhs ఉన్నారు, ఉన్నారు. కాబట్టి 70% మాదిగలకి 10% వస్తుంది. మరి 30% ఉన్న మాలలకి ఆటోమేటిక్గా 4% దాకా వస్తుంది. ఇది జనాభా ప్రాతిపదిక, నేను వేరే లెక్కలు ఏం చెప్పట్లే, ఎగ్జాక్ట్లీ జనాభా మీద నుంచి చెప్తున్నా, గవర్నమెంట్ ఇచ్చిన సెన్సస్ మీద చెప్తున్నా నేను. కాబట్టి 4 క్లాసిఫికేషన్స్ ఉండే ఉమ్మడి రాష్ట్రంలో 4 అవసరం లేదు. తెలంగాణలో ఏబీసీ సరిపోతుంది, డి అవసరం లేదు. ఏలో ఉపకులాలు అంటే వాళ్ళు ఇంకా వెనకబడ్డారు కాబట్టి వాళ్ళని ఏలో పెట్టి, ఏకు 1%, బిలో మాదిగల్ని పెట్టి 10%, సిలో మాలల్ని పెట్టి 4% పెట్టి, దీనికి పెద్ద మనుషులు అందరం కలిసి ఒప్పించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందు మరింత ఒత్తిడి తెస్తే, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇది తొందరగా చేయించుకుంటే మనం కలిసి అతిపెద్ద యుద్ధం చేసి ఈ రెడ్డి వెలమ కమ్మ దొరల చేతిలో ఉన్నటువంటి అణగారిన ప్రజల్ని విముక్తి చేసి మనం అర్జెంటుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో ఈ 2 రాష్ట్రాల్లో రాజ్యానికి రావాల్సిన ఆవశ్యకత అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన అవసరం ఉంది. ఎందుకు? 30 ఏళ్ల నుంచి వికృత స్థాయిలో పోయింది. 94 నుంచే ఈ మాయరోగం మరింత పెరిగిపోయింది రెడ్డి వెలమ కమ్మ ధరలో. అప్పటి వరకు కొంత పర్వాలేదు. ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారి గ్లోబలైజేషన్ పెట్టుబడులు వచ్చినాయో ఈ మాలామాదిగలు సేలబుల్గా ఎక్కువ మారిపోయినారు, వీళ్ళ మీద దాడులు పెరిగిపోయినాయి, వీళ్ళు అమ్ముడుపోయే స్వభావం బాగా పెరిగిపోయింది. కాబట్టి ఆనాడు కాంశీరామ్ వచ్చినప్పుడు ఎంత మనం అందరం కలిసి అంత పెద్ద రాజ్యాధికార ఉద్యమంలో పాల్గొన్నామో, కారంచేడు చుండూరులో ఎట్లయితే పాల్గొన్నామో, ఇంకా అనేక బీసీ ఎస్సీ ఎస్టీ మండల్ కమిషన్లో కూడా పాల్గొన్నాం. మండల్ కమిషన్ అమలు చేయడానికి, బీసీల కోసం మండల్ కమిషన్, ఆ తర్వాత చుండూరు కారంచేడు దాడుల మీద ఎదురు తిరగడానికి, ఆ తర్వాత కాంశీరామ్ వచ్చినప్పుడు లక్షలాది మంది ఆయన వెంట ప్రయాణం చేయడానికి,
ఇంత చైతన్యాన్ని ప్రదర్శించిన బీసీ ఎస్సీ ఎస్టీలు, అందులో మరీ ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మళ్ళీ ఆ స్ఫూర్తిని, ఆ ప్రేరణని మళ్ళా పునర్జీవింపజేయాలి. దేని ఆధారంగా తొందరగా వర్గీకరణ సమస్యని పరిష్కరించాలి.